అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం డాక్రా ఆంబినేటర్లతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు రహస్య మీటింగ్ పెట్టుకోవడం జరిగినది ఒక ప్రైవేటు కళాశాలలో. అది మాకు తెలిసినప్పుడే మేము వెళ్ళడం జరిగినది. దానిలో చెల్లాచెదురు చేయడం కూడా జరిగినది. ఒక్కొక్కరు మూతులకు గుడ్డలు కట్టుకొని ఉన్నారు, తీయమన్నా తీయట్లేదు. ఈ ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నాడు? అసలు వీళ్ళు ఇంత రహస్యమైన మీటింగ్ పెట్టుకుంటుంటే మా దృష్టికే వచ్చింది, మీ దృష్టికి రాకుండా ఉంటుందా? అసలు ఏం జరుగుతున్నది? ఈ ప్రజలు వైఎస్ఆర్సీపీనే గెలిపించుకోవాలనే ఉద్దేశం ప్రజలకు ఉంటే ప్రజలు ఓట్లేస్తారు. లేదు, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి బొజ్జా రోషను గెలిపించుకోవాలంటే బొజ్జా రోషనకి వేస్తారు. మేము కష్టపడుతున్నాము, మేము తిరుగుతున్నాము. ఈ దొంగ చేష్టాలు ఏంటి? ఈ చేష్టాలు ఏంది? మేము ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాం, మీరేం చేస్తున్నారు? మీరేమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమైనా అమ్మడిపోయారా? మీరేమన్నా ఇది ఎంతవరకు తగిన ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము కూడా దీన్ని రాష్ట్ర కమిషనర్కు, ఎలక్షన్ కమిషనర్ కూడా దృష్టికి తీసుకుపోతాం. మీ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇది పద్ధతి కాదు. ఎటువంటి పరిస్థితులైనా సరే మేము ప్రజాక్షేత్రంలో ప్రజల చేత మేము ఓట్లు వేయించుకొని గెలిచాలనుకుంటున్నాం. కానీ మేము దొంగతనాలు చేయడానికి మేము సిద్ధంగా లేము. చేసేటోళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేయము. ఎటువంటి పరిస్థితులైనా మాకు తెలిసి ఈ ఎలక్షన్ కమిషన్ బద్దేల నియోజకవర్గంలో ఆర్ఓ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా మరి వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయినారనేది మాకు తెలుస్తుంది. లేకుంటే ఒక డాక్రా ఆంబినేటర్లు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక పార్టీలకు మాకు తెలిసినప్పుడు మీకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? మీరు కూడా పెడుతున్నారు కదా. పోలీసు వేస్తా యంత్రాంగం మీ చేతుల్లోనే ఉన్నది. రాష్ట్రం అంతా ప్రజలంతా మీ చేతుల్లో ఉన్నారు. మీకు తెలియదు ఈ ఎలక్షన్ కమిషన్లో వైఫల్యమే అని. దీంట్లో ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు. మీరు స్వయంగా మీరే చూడండి ఒకసారి. ఈ విజువల్ చూస్తే మీకే తెలుస్తుంది ఇది ఎంతవరకు సమన్వయమో. మేము ఒకటే కోరుకుంటాం, రాండి ప్రజాక్షేత్రంలోకి. ప్రజలు మిమ్మల్ని ఓట్లేస్తే గెలిచండి, లేదు మాకు ఓట్లేస్తే మేము గెలుస్తాము, లేదు మిమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఓడికొడితే మేము ఓడిపోతాం. దాంట్లో ఏమున్నది? ఇప్పుడు మీరు దొంగతనం ఇదేంది, ఈ చేష్టలేంది? ఇది పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఎలక్షన్ కమిషన్ను ఖండిస్తున్నాం. దీన్ని పై స్థాయికి, మేము రాష్ట్ర స్థాయికి ఎలక్షన్ కమిషన్ తీసుకుపోయి మీ మీద చర్యలు తీసుకునేట్టు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది పద్ధతి కాదు. అది పక్క ఉన్న పార్టీ కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా సరే ఓపెన్గా ఛాలెంజ్గా రాండి, మీ ప్రజాక్షేత్రంలో రండి. మీరు గెలిస్తే గెలవండి, మేము గెలిస్తే మేము గెలుస్తాం. ఇది పద్ధతి కాదని తెలియజేసుకుంటూ మీకు జై జనసేన.